ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమమే పెట్టుబడుల ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే చూసి ఓర్వలేక తట్టుకోలేనటువంటి లిక్కర్ రాని కవిత గారు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కవిత గారు ముందు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాకి ఏం చేసిరో ఒకసారి మాట్లాడితే బాగుంటది. 10 ఏళ్లుగా తెలంగాణ వస్తే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఆనాడు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ అందులో నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ 10 ఏళ్ల పాలననే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎస్ఎల్బిసి 30 కిలోమీటర్ల సొరంగం పూర్తి చేస్తే మరి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 1 కిలోమీటర్ కూడా ఎందుకు మీరు తవ్వలేదని నేను ప్రశ్నిస్తున్నా. మీ ఆధ్వర్యంలో కదా ఉదయ సముద్రం, మరి ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు? అదే విధంగా మూసీని పునర్జీవనం చేస్తామని ఆనాడు చెప్పి మరి నల్లగొండ జిల్లా ప్రజలు ఈ మూసి కలుషితమైనటువంటి నీరుతో అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడితే మరి ఏనాడు కూడా నల్లగొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూసీని రీజనరేట్ చేయాలి, మూసీ నదిని పునరుజ్జీవనం చేయాలి. తద్వారా అక్కడ రోగాల బారిన పడుతున్నటువంటి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ మూసి పునర్జీవనం జరుగుతుంది. మరి మీరు 10 ఏళ్లలో చేయనటువంటి ఆనాడు మీరే కదా, కేసీఆర్ అన్నారు మూసీ నది నీళ్ళని కొబ్బరి నీళ్ళలా చేస్తని, మరి 10 ఏళ్లలో ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నా. మీరు మూసీ నది మీద దాదాపు వేలాది ఎకరాలు ఇవాళ ఆయకట్టు జరుగుతుంటది. అందులో ప్రత్యేకించి పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ మరి 10 ఏళ్లలో ఏనాడు కూడా తట్టడి మట్టి కూడా తీయనటువంటి దుర్మార్గ పాలన కేసీఆర్ 10 ఏళ్లలో జరిగింది. ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ డబ్బులు ఇవాళ ధర్మారెడ్డిపల్లి కాలువకు, పిలాయిపల్లి కాలువకు, అదే విధంగా ఉదయ సముద్రానికి ఇవాళ డబ్బులు చెల్లించి ఇవాళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి ఉదయ సముద్రాన్ని కూడా మొన్ననే ప్రారంభించినటువంటి జరుగుతుంది. మీ 10 ఏళ్ల పాలన మొత్తం కూడా తెలంగాణ నష్టపోయింది, అందులో ప్రత్యేకించి నల్లగొండ జిల్లా నష్టపోయింది. మరి అదే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆరే కదా ఉమ్మడి కృష్ణా రివర్ బేసిన్ లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని ఇవాళ ఆనాడు రావాల్సినటువంటి వాటా 555 టీఎంసీలకు వాటా తెలంగాణకు రావాల్సి ఉంటే 299 అంటే 299 టీఎంసీలకే అగ్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్. అంటే తెలంగాణని నల్లగొండ జిల్లాని తాకట్టు పెట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. ముందు కవిత గారు నువ్వు మాట్లాడే ముందు 10 ఏళ్ల కేసీఆర్ పాలనని ప్రశ్నించు, కేసీఆర్ నల్లగొండ జిల్లాకు చేసినటువంటి మోసాలను ప్రశ్నించు. నల్లగొండ జిల్లాని ఎడారిగా చేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలన జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం తెలంగాణలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి, రైతులను ఆదుకోవాలి, మూసీని పునర్జీవనం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే సదుద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ ఈ అభివృద్ధి జరుగుతుంటే ఏదో ఇవాళ కవిత కేటీఆర్ కు కవితకు మధ్యలో జరుగుతున్న ఆధిపత్య పోరులో నువ్వేదో మీ పార్టీలో ప్రశ్నిస్తే మంచిగా ఉంటుంది తప్ప ఏదో ఇవాళ ప్రభుత్వాన్ని తిడతానో లేదా ఈ ముఖ్యమంత్రిని తిడతానో నువ్వేదో బీఆర్ఎస్ పార్టీకి లీడర్ అవుతావు అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. నువ్వు చేసినటువంటి తెలంగాణ పరువుని ఢిల్లీ నడువీధిలో ఇవాళ కీడ్చినటువంటి వ్యక్తివి. ఒక లిక్కర్ రాని నువ్వు మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంది. కవిత గారు దయచేసి ఇప్పటికైనా మాట్లాడే ముందు
10 ఏళ్లలో మీరేం చేసిరో, ఈ ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. దమ్ముంటే మీ అభివృద్ధి 10 ఏళ్ల పాలన, మా సంవత్సర పాలనకు చర్చ పెడదాం, దాని గురించి మాట్లాడడం తప్ప ఇప్పటికైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడమని కవితకు విజ్ఞప్తి చేస్తున్నా.